మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యాన్ని వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాని ఎరుగుదును కనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలవాడని రూఢిగా నమ్ముచున్నాను. చదివిన వాక్య భాగంలో నేను నమ్మిన వాన్ని ఎరుగుదును అని అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి ఉత్తరం రాస్తూ చెప్తున్నాడు. మరియు నాకు ప్రభు ఇచ్చినటువంటి ఆ పదార్థమును, ఆ స్థితిని, ఆ పరిచర్యను తుది వరకు కాపాడగలవాడు ఆయనే అని కూడా నేను రూఢిగా నమ్ముచున్నాను అంటున్నాడు. క్రీస్తును అనుసరిస్తూ, క్రీస్తును అంగీకరించి, క్రీస్తు మీద ఆనుకొని క్రీస్తు రెండవ రాకడకు కనిపెట్టుకుంటున్నటువంటి నిజ క్రైస్తవులు గుర్తించవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పాఠ్యం ఇక్కడ మనం గుర్తిస్తాం. నమ్మిక. నేను నమ్మిన వారిని ఎరుగుదును అంటే ఆయన ఎవరిని నమ్మాడు అంటే క్రీస్తును నమ్మాడు. నమ్మిక అనగా మనం గుర్తించవలసినటువంటి మరొక విషయం, క్రీస్తును నమ్మడం అంటే క్రీస్తు రక్తంలో కడుగుబడడం అనగా ఈయన రక్షణ గురించినటువంటి మంచి నమ్మిక కలిగి ఉన్నాడు. మరియు ఆయన పొందుకున్న దాని గురించి మాట్లాడుతున్నాడు. ఆయన నాకు అప్పగించాడు ఒక పనిని, దాన్ని కూడా ఆయన కాపాడతాడు తుది వరకు, రూఢిగా నేను నమ్ముచున్నాను అంటున్నాడు. అంటే ఆ పని కూడా ప్రభువే ఇచ్చాడన్న విషయాన్ని కూడా నమ్మిక కలిగి ఉన్నాడు. ఒక క్రైస్తవుడుగా మనం గుర్తించవలసినటువంటి విషయం ఏదనగా నిశ్చయత అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. రక్షణ పొందుకున్నాం అంటే దానికి ఒక నిశ్చయత కావాలి. పరిశుద్ధాత్మను పొందుకున్నాం అంటే దానికి ఒక నిశ్చయత కావాలి. దేవుని సేవ చేయడానికి పిలువబడ్డామంటే దానికి ఒక నిశ్చయత కావాలి. దేవుని గురించి మాదిరికరమైనటువంటి జీవితాన్ని ప్రభావవంతంగా, శక్తివంతంగా రుజువుపరచడానికి, నిరూపించడానికి, రాజ్య వ్యాప్తి కొరకు ప్రకటించడానికి నిలబడితే దానికి ఒక నిశ్చయత కావాలి. కనుక నేడు క్రైస్తవ తరం గుర్తించవలసింది, రక్షణ పొందుకున్నాం అని అంటే, బాప్తిజం తీసుకున్నాము అంటే దానిలో నిశ్చయత ఉన్నదా? బాప్తిజం తీసుకోగానే ఇక నేను పరలోక రాజ్యానికి వారసుని, వారసురాలని అని అనుకోవడం అది ఒక అవివేకమైనటువంటి స్థితి. రక్షణ అనేది ప్రథమమైనటువంటి మెట్టు. బాప్తిజం తీసుకున్న తర్వాత రక్షణ నిశ్చయత. నేను బాప్తిజం తీసుకున్నాను. కొంతమంది ఈ ప్రథమ మెట్టు మీదే పడిపోతూ ఉంటారు. సరైనటువంటి బాప్తిజాన్ని తీసుకోక తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో ముంచట బాప్తిజం తీసుకోవాలనేది సరైనటువంటి బాప్తిజం. అది రక్షణ. రకరకాలైనటువంటి బాప్తిజాలు నేటి తరంలో పెట్టరేకపోతున్నాయి. వాటిని గురించి మనం విమర్శించాల్సిన సందర్భం కాదు. కేవలం మనం గుర్తించాల్సింది సరైనటువంటి బాప్తిజం. అది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో ముంచట బాప్తిజం. ఇది రక్షణ నిశ్చయత. ఇటువంటి బాప్తిజం తీసుకున్నట్లయితే ఇది సరైనటువంటి బాప్తిజం. పెళ్లిళ్ళ కొరకు చిలకరింపుతోనూ, జెండా కిందో, లేదంటే ఊరిని పాస్టర్ గారు బయట ఉండి వాళ్ళ మాత్రం నీళ్ళలో ముంచేసి మునిగి లెగు అని చెప్పడం, ఈ రక్షణ నిశ్చయత లేనటువంటి బాప్తిజాలు. వాక్యం మనకు సెలవిస్తుంది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ముంచట బాప్తిజం. ఇది రక్షణ నిశ్చయత. మరి బాప్తిజం తీసుకున్న తర్వాత రక్షణ ఖచ్చితంగా వచ్చినట్లేనా? అది కాదు, కానే కాదు. బాప్తిజం తీసుకున్న తర్వాత మనం చేయవలసినటువంటి, పొందుకోవాల్సినటువంటి మరొక నిశ్చయత పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ మనం పొందుకున్నామా లేదా? కొంతమంది పరిశుద్ధాత్మను పొందుకున్నామా అనేటువంటి భ్రమలో బ్రతికేస్తూ ఉంటారు. అటువంటి వారిని భ్రమపరచాత్మ బాగా ఏలుబడి చేస్తూ చక్కగా వారు ప్రాణాన్ని, వారి జీవితాన్ని ముగించిన తర్వాత నిత్య నరకానికి వారిని తీసుకెళ్తుంది. కనుక బాప్తిజం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మను పొందుకోవడం అతి ప్రాముఖ్యమైన, చాలా ప్రప్రదమైనటువంటి, శ్రేష్టమైనటువంటి, ఉన్నతమైనటువంటి మెట్టు. బాప్తిజం తీసుకున్నాక పరిశుద్ధాత్మ పొందుకోవాలి. ఆ పరిశుద్ధాత్మ పొందుకున్నాం అనేటువంటి నిశ్చయత కలిగి ఉండాలి. అపోస్తలుడైనటువంటి పేతురు, పౌలు, శిష్యులు కూడా పరిశుద్ధాత్మ పొందుకున్నాక వారు నిశ్చయతతో ధైర్యంగా దేవుని గురించి ప్రకటించడం ప్రారంభించారు. దేవుని కొరకు సాక్షులుగా ఉండడానికి నిలబడ్డారు. మరణానికి సైతం ఎదురు నిలబడ్డారు. కనుక పరిశుద్ధాత్మ పొందుకున్నామని చెప్పుకోవడం మట్టుకు కాదు, కానీ పరిశుద్ధాత్మను పొందుకున్నామనేటువంటి నిశ్చయత కలిగి ఉండాలి. ఇందుకే పరిశుద్ధాత్మను పొందుకుంటే ఎటువంటి నిశ్చయత కలుగుతుంది అంటే, క్రీస్తు మనల్ని చూస్తున్నాడు, ఆయన మన ప్రతి స్థితిగతిని చూస్తున్నాడు, మంచి అయినా చెడైనా ఆయన లెక్కిస్తున్నాడు అనేటువంటి భయము, భక్తి కలిగినటువంటి జీవితం జీవిస్తే అది పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి అనుభవం. పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత జరిగేటువంటి విషయాల్లో ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. మనలో పాపాన్ని ఎత్తి చూపించడం. పరిశుద్ధాత్మను మన పక్కన ఉండి మనం ఏం తప్పు చేసినా సరే ఇది తప్పు, ఇది తప్పు అని ఆయన గుర్తు చేస్తాడు. మరియు మనము చేయగలిగినటువంటి సహాయం, చేయగలిగినటువంటి మేలును ఆయన చేయ ప్రేరేపిస్తాడు. పరిశుద్ధాత్మను పొందుకుంటే నిశ్చయత ఏంటంటే, మనం పాపం చేసేటప్పుడు ఆయన గుర్తు చేస్తాడు, నొప్పింప చేస్తాడు, ఒప్పింప చేస్తాడు. ఇది ఆయన యొక్క పని. ఆయన చేసేటువంటి పనుల్లో మొట్టమొదటి పని పాపాన్ని ఒప్పింప చేయడం, నొప్పింప చేయడం. కనుక పరిశుద్ధాత్మను పొందుకున్నామని నిశ్చయత కలిగిన వారు వారి పాపాన్ని వారు గుర్తిస్తున్నారనేటువంటి విషయాన్ని, ప్రశ్నను ఎదురు పెట్టుకోవాలి. పరిశుద్ధాత్మను పొందుకుని ఉన్నాము అని చెప్పుకుంటూ ఇంకా సినిమాల ముందు, సీరియల్ ముందు, టీవీల ముందు, ముసలము ముచ్చట్ల ముందు కొండలు చెప్పుకుంటూ వాళ్ళ గురించి, వీళ్ళ గురించి ప్రేమ లేని దుష్కామ కార్యాలు జరిగించడము, మరియు ఈర్ష్య, ద్వేషాలు, ప్రేమ
ప్రేమలో వ్యత్యాసాలు, వారిని ఒకలాగా ఇతరులను ఒకలాగా ప్రేమించడాలు, తారతమ్యాలు చూపించడం, న్యాయాన్ని త్రిప్పివేయడం, లంచాలు తీసుకోవడము, వడ్డీకి డబ్బులు ఇవ్వడము, వ్యాపారాల్లో మోసాలు చేయడము, నమ్మక ద్రోహము చేయడము, తారతమ్యాలు లేకుండా ప్రతి స్త్రీని పాపపు చూపుతూ చూడడము, పైకి మంచిగా మాట్లాడుతూ లోపల కపటంతో వారి పతనాన్ని కోరుకోవడము, ఇటువంటి దుర్మార్గమైనటువంటి క్రియలను పరిశుద్ధాత్మ ఏం చేస్తారంటే గుర్తు చేస్తారు. ఇదిగో నీలో ఈ తప్పిదం ఉంది, దీన్ని సరి చేసుకో అని. ఒకవేళ పరిశుద్ధాత్మ పొందుకున్నామని చెప్పుకుంటూ ఇదే పనులు చేస్తూ ఉంటే గనక వారు భ్రమలో ఉన్నారన్న విషయాన్ని గుర్తించాలి. పెద్దలకు గౌరవించడం, సేవకుల ఎడల గౌరవ మర్యాదలతో ఉండడము, అందరినీ ఒకే విధంగా ప్రేమించడము, భర్తకు లోబడము, భార్యను ప్రేమించడము, అన్ని విషయాల్లో కుటుంబానికి కావలసిన దాన్ని చూసుకోవడం, ఏ ఇబ్బంది కలగకుండా కుటుంబాన్ని పోషించడము, ఇది యజమానుని యొక్క బాధ్యత. తండ్రిని గౌరవించడం, భర్తను గౌరవించడం, మర్యాదలు కాపాడడం, తలగా చూసుకోవడం అనేది భార్య పిల్లల యొక్క బాధ్యత. ఇవి బ్రేక్ చేస్తూ, ఇవి విరిచివేస్తూ, వీని తృణీకరిస్తూ నేను పరిశుద్ధాత్మ పొందుకున్నాను అంటే గనక అది భ్రమపరచు ఆత్మ. కనుక మనం రక్షణ యొక్క నిశ్చయత కలిగి ఉండాలి, మరియు పరిశుద్ధాత్మ యొక్క నిశ్చయత కలిగి ఉండాలి. మరియు మారు మనసును గురించి మనం చూస్తే మనస్సు మారింది అన్న నిశ్చయత కలిగి ఉండాలి. అంటే మన మనసు మారింది అనే విషయం ఎలా తెలుస్తుంది? ఇప్పుడు పరిశుద్ధాత్మ మన పాపాన్ని గుర్తు చేశాడు, దాన్ని మనం ఒప్పుకున్నాం, దాన్ని సరి చేసుకున్నాం. ఇప్పుడు అటువంటి పాపం, ఇంతకు ముందు ఉన్నటువంటి మందు, సిగరెట్, వ్యభిచారం, దొంగతనాలు, మోసాలు, వడ్డీ వ్యాపారాలు, లంచాలు, ఇటువంటి పాపాలు మరలా ఎదురైతే వాటిని ఎదిరిస్తే, వాటిని జయిస్తే, వాటిని అద్రోహిస్తే అప్పుడు వారు మారు మనసు పొందుకున్నట్లు. లేదా అవే పాపాలు మరలా చేస్తూ ఉంటే వారికి పరిశుద్ధాత్మ గుర్తు చేసినా కూడా, పరిశుద్ధాత్మ నొప్పించినా కూడా, పరిశుద్ధాత్మ వారిని ఒప్పింప చేయాలని ప్రయత్నించినా కూడా పరిశుద్ధాత్మకు లొంగని వారుగా, క్రీస్తు వాక్యానికి లోబడిన వారుగా, అవిధేయులుగా మార్చబడి మారు మనసు లేని వారుగా ఉంటారు. ఒకవేళ పాపాలు చేస్తూ అవే పాపాలు, రక్షణ పొందుకోక ముందు ఏ పాపాలు ఉన్నాయో వాటిని మరలా చేస్తూ ఉంటే వారికి అసలు రక్షణ నిశ్చయత లేదు, మారు మనసు నిశ్చయత లేదు, పరిశుద్ధాత్మ నిశ్చయత లేనే లేదు. కనుక నేటి దినాన మనం గుర్తించవలసినటువంటి పాఠ్యం నమ్మిక, నిశ్చయత. ఒక పదంలో, ఒక తర్జుమాలో చూడాలంటే నిశ్చయత. మనకి నిశ్చయత ఉండాలి. మనం యేసును నమ్ముకున్నాం, క్రీస్తు మనకు తోడుగా ఉన్నాడు, ఆయన మన ప్రతి స్థితిగతిని, జీవన గమనమును గుర్తిస్తున్నాడు అనే నిశ్చయత ఉండాలి. మనం ఆయన కొరకు జీవిస్తున్నాం, ఆయన రక్తంలో కడగబడ్డాం, పరిశుద్ధాత్మతో నింపబడ్డాం, ఆయన మనసు మనకిచ్చాడు, ఆయన రాజ్యం కొరకు మనం నిలబడ్డాం అనేటువంటి నిశ్చయత మనలో కలిగి ఉండకపోతే గనక దేవుని రాజ్యానికి వారసులు అవ్వడం దుర్లభం. నేటి దినాన్ని అనేక చోట్ల చూస్తూ ఉంటే నిశ్చయత అనేటువంటి విషయం కనుమరుగైపోవడం. అలా రక్షణ పొందుకున్నారా అంటే అసలు ఏమోనండి మేము తీసుకున్నాం అంటారు, కానీ సరైనటువంటి రక్షణలో ఉన్నాం, నేను రక్షణ తీసుకున్నాను, నేను క్రైస్తవుని, నేను ధైర్యంగా చెప్పగలిగి అటువంటి భక్తులు నేను కొనసాగుతున్నాను, వాక్యాన్ని ధ్యానిస్తున్నాను, వాక్యానుసారంగా జీవిస్తున్నానని చెప్పలేకపోవడం సూచనీయం. కొంతమంది డంబాలతో, గర్వాలతో ఒక చిన్న వాక్యాన్ని చదివి దాన్ని మేము రోజు వాక్యం లేకుండా మేము జీవించమని, లేదా 5 నిమిషాలు ప్రార్థన చేసి ప్రార్థన గంటలు చేస్తాం, పొద్దున్న లేచి చేస్తాం, ఎప్పుడు పడితే ఎప్పుడే చేస్తామని వాళ్ళు డంబాలతో విర్రవీగుతూ ఉంటే అది వాళ్ళు భ్రమపరచు ఆత్మలో ఉన్నారు. వారికి అసలు రక్షణ నిశ్చయత, మారు మనసు నిశ్చయత, పరిశుద్ధాత్మక నిశ్చయత లేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ పొందుకుంటే ప్రతి కోణంలో కూడా లోబడుతూ తగ్గింపు జీవితంతో ముందుకు సాగుతారు. డంబాలకు వెళ్లే ప్రతిది కూడా క్రీస్తు విరుద్ధమే. కనుక మరొక విషయాన్ని మనం గుర్తించినట్లయితే దేవుని సేవ చేయాలని పిలువబడితే పిలుపు, నిశ్చయత, దర్శనము కావాలి. సేవ ఎవరు చేయాలి, సేవ ఎలా చేయాలి, చేస్తే ఏం చేయాలి, దేవుడు ఏం చెప్తున్నాడు. ప్రతి వానికి దేవుడు సేవకు పిలిచినప్పుడు వారికి ఒక పనిని అప్పగించాడు. అది ఎహెచ్కేల్ గాని, యెషయా గాని, యెరెమీయా గాని, అపోస్తలులు గాని, పౌలు గాని, ప్రతి వారికి కూడా ఆయన పిలిచి ఒక పనిని అప్పగించాడు. కనుక దేవుడి సేవ చేయడానికి పూర్తి కాలపు సేవకునిగా నిలబడితే దేవుడు ఏం చెప్పాడు, దేవుడు దేని కొరకు పిలిచాడు, దేన్ని దేవుడు అప్పగించాడు, దాన్ని నిశ్చయత కలిగి ఉండాలి. ఇక్కడ పుస్తులైనటువంటి పౌలు కూడా చెప్తున్నాడు, నన్ను పిలిచిన వాడిని నేను ఎరుగుదును, నాకు నిశ్చయత ఉంది, నాకు రక్షణ నిశ్చయత ఉంది, నాకు మారు మనసు నిశ్చయత ఉంది, పరిశుద్ధాత్మ నిశ్చయత ఉంది, నాకు సేవ పిలుపు నిశ్చయత ఉంది. ఈ నిశ్చయత కలిగినటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. దేవుని కొరకు స్థిరమైనటువంటి భక్తి చేస్తూ దేవుని అభిషక్తులుగా, ప్రభావవంతంగా, దేవుని కొరకు వెలుగుగా జీవిస్తారు. ఈ నా దేవుని మాటలు ప్రతి వారి హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయను కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల నుంచి కన్ను మూసితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి, కరుణ కటాక్షంగా తండ్రి, నా ప్రభువా, నువ్వు మాట్లాడినటువంటి అతి శ్రేష్టమైనటువంటి విషయాలను బట్టి నీకు స్తోత్రం తండ్రి. రక్షణ నిశ్చయత ఉండాలని, మారు మనసు నిశ్చయత ఉండాలని, పరిశుద్ధాత్మక నిశ్చయత ఉండాలని, సేవ పిలుపు నిశ్చయత ఉండాలని మీరు వాక్యానుసారంగా మాకు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి. నీ వాక్యానుసారంగా ఇక్కడ జీవించడానికి ప్రతి ఒక్క బిడ్డకి ఆశీర్వాదం, దీవెను, క్షేమాన్ని దయచేయండి. అన్ని విషయాల్లో కృపను అనుగ్రహించండి. ప్రతి అవసరం నక్కరని మహిమశలు తీర్చి నీ సన్నిధిలో సాక్షి నిలబెట్టి అక్కడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.